సబ్స్క్రైబర్స్ మహాశైలకు విజ్ఞప్తి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. ఈ సంక్రాంతికి ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రభాస్ అన్న రాజాసాబ్ అండ్ చిరు మనశంకర్ వరప్రసాద్ గారు మూవీస్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే చూసేయచ్చు. ఇంకా ఈరోజు రిలీజ్ అయిన రవణ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి BMW ఈ సినిమా గురించి లైట్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ సినిమా మీద అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళామమ్మా. దానికి ముఖ్య కారణం ఈ మధ్య రవణ సినిమాలు అంత గొప్పగా ఆడట్లేదు. ట్రైలర్ చూశాను, చూడగానే స్టోరీ సింపుల్గానే అనిపించింది. అందరికీ తెలిసిన స్టోరీనే, మనం చాలా సినిమాల్లో చూసిన స్టోరీనే. సో డైరెక్టర్ మంచి సీన్స్ రాసుకుంటే చాలు, మనల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకుని థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. అండ్ సర్ప్రైజింగ్లీ సినిమా నాకు డీసెంట్ అనిపించింది మావా. మరీ అద్భుతమైతే కాదు కానీ చూడొచ్చు. లెంత్ కూడా ఓకే అనిపించింది. జస్ట్ 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించింది. బొక్కలు ఎతకాలంటే చాలా వెతకచ్చు. ఇదే కాదు, నిన్న రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్లో కూడా ఎతకచ్చు. బట్ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ అయితే చాలు అనుకున్నా అదే జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి అండ్ ఒక ఫైట్ సీన్ ఇరికించారు. అసలు ఆ ఫైట్ అవసరం లేదు మామ చెప్పాలంటే, కానీ ఇరికించారనమాట. రవణ సినిమా వితౌట్ ఫైట్ ఉంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఫైట్ లేకుండా ఉండదు. ఈ సినిమా అలా అవసరం లేదు. సో ఫైట్ లేకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. సో అది జరగలేదన్నమాట. సో అది ఇరికించారు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే రవణ చాలా రోజుల తర్వాత ఇలాంటి క్లాస్ రోల్లో కనిపించారు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేదేమో మామ, ప్యాకెట్ ఆడేశారు అంతే. ఇంకా హీరోయిన్స్ డింపుల్ హయాటి, అషికా రంగనాథ్ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ అన్న, సత్య గారు, సునీల్ గారు ఉన్నంతసేపు మనల్ని నవ్వించారు. మ్యాక్సిమం మనకి నవ్వు వస్తుంది అనమాట వాళ్ళ కామెడీకి. ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ ఓకే అనిపించారు. ఇంకా టెక్నికలీ బీమ్స్ మ్యూజిక్ ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. ఇంకా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు, ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీగా ఉంటాయి మామ ఆయన గత సినిమాలన్నీ. అంటే చూడొచ్చు, ఎలా ఉన్నా కూడా అలా తీస్తారు ఆయన. సో ఈ స్టోరీ సింపుల్ అయినా కూడా మ్యాక్సిమం ఆయన మంచి సీన్స్ రాసుకున్నారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించారు. అందులో మేజర్ పార్ట్ సక్సెస్ కూడా అయ్యారని నా అభిప్రాయం. ఆ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అంటే ఆ క్లైమాక్స్ కొంచెం కామెడీ వేలో తీసుకెళ్లారనమాట. నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. సో అది ఇంకా కొంచెం సీరియస్ మ్యాటర్లో తీసుకెళ్ళుంటే బాగుండేదన్నమాట. సో లైట్ హార్ట్గా తీసుకెళ్ళిపోయాడు ఆయన. సో ఓవరాల్గా ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ మామ. సో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయచ్చు. సో టికెట్స్ బుక్ చేసుకోండి, పండగ చేసేయండి.